యుగ సంబంధమైన దేవత సమస్త మనుషులను తన యొక్క మాయాజాలంలో బంధించి దేవునికి శత్రువుగా తయారు చేసి అదృశ్య వినాశక బంధకాలలో ఉంచి అనుదినము దేవుని ఎదుట శత్రువుగా కనపరచబడేటట్లుగా ప్రవర్తన చూపించుకునే విధంగా మాయ చేయగలిగిన ఒక మాయాశక్తి యుగ సంబంధమైన దేవత. అందలి రహస్యము రోమిలికి రాసిన పత్రిక 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి అందరి చేత పాపం చేయించింది కాబట్టి దేవుని అనుగ్రహానికి, ఆయన మహిమకి దూరం అయ్యేటట్లు చేస్తుంది. అయితే ఎవరైతే క్రీస్తు సువార్త పట్ల ఆకర్షితులై విశ్వాసంతో ముందు అడుగు వేస్తారో వారందరూ ఆయన కృపచేతే క్రీస్తునందలి విమోచన అనుగ్రహించబడుతుంది. కాబట్టి క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరైతే వాక్యం పట్ల ఆసక్తి కనపరిచి ఆ సువార్తను విశ్వసించి ఆకర్షితులుగా క్రీస్తు వైపు తిరుగుతారో వారికి ఆ వెలుగు ప్రసాదించబడుతుంది. లేకపోతే ఆ పాపంలోనే యుగ సంబంధమైన దేవత ఏ పాపంలో అయితే బంధించిందో ఆ పాపంలోనే ఉండి నిత్యాగ్ని దండనకు అపవాదితో పాటు వెళతారు. అలా వెళ్లకుండా ఉండాలంటే క్రీస్తు సువార్త పట్ల ఆకర్షితులుగా ఉండండి, స్థిరపడండి. ఉన్నతమైన మహాలోకంలో దేవుడు మీకు ఇచ్చిన సింహాసనాన్ని స్వతంత్రించుకోండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్.